సార్ ఇక్కడ మొన్న జరిగిన ఒక అంశం ఉంది. ఇది ఇది కూడా మీ దగ్గర క్లారిటీ తీసుకోవాలి. సరే రమేష్ బిదూరి అనే అతను ప్రియాంక గాంధీ గారి బుగ్గలతో పోలుస్తూ రోడ్లు మేము అంత నున్నగా వేపిస్తాము. ఏంటది మేము గెలిస్తే మాకు అవకాశం ఇస్తే సరే ఓకే రైట్ అది మాట్లాడారు. దాని మీద మీ నాయకులు పెద్ద నాయకులు అందరూ కూడా స్పందించారు. అదేవిధంగా గతంలో లల్లు ప్రసాద్ యాదవ్ గారు కూడా హేమమాలిని అదేవిధంగా మాట్లాడారు. సో అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది. సో ఇప్పుడు జరిగింది చాలా కాంట్రవర్షియల్ అయింది. ఇరు పార్టీల మధ్య గొడవలు, రాళ్లదాడులు, గుడ్లదాడులు, కొట్లాటలు. వీళ్ళు వాళ్ళ పార్టీ మీద దాడి చేసి వీళ్ళు ఈ పార్టీ మీద దాడి చేశారు. సో దీని వెనకాలంతా కూడా అంటే దేశంలో ఎలా ఉన్నా కూడా రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటే, వీళ్ళిద్దరు కలిసే దొంగ నాటకాలు ఆడుతున్నారు అనేది మాటలు బయటకు వస్తున్నాయి సార్. ఇది నిజంగా ఏంటి అసలు దీని వెనకాల మర్మం ఏంటి? ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది ఎలక్షన్స్లోనే ఒక్కోసారి సాధ్యపడుతుంది తప్ప ఈ సైద్ధాంతికంగా అంటే దాని సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్న పార్టీ లేదు. ఓకే, ఖచ్చితంగా బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది, కాంగ్రెస్కి సిద్ధాంతం. ఈ రెండు పొసగవు అసలు. మీరు ఎంత చెప్పినప్పుడు మన కేసీఆర్ అనుకోండి, ఆయన బీజేపీతో పోలుతాడు, కాంగ్రెస్తో పోలుతాడు. ఫ్లెక్సిబిలిటీ ఆయనకుంది, ఆయన పార్టీకి ఉంది. బట్ బీజేపీ కాంగ్రెస్ కలవడం అనేది నాకు తెలిసి ఇంపాసిబుల్. అది అంటే సెంట్రల్లో వేరు, స్టేట్లో నాయకుల మధ్య సమన్వయం అంటున్నా. అది వేరు. నాయకులకు పరస్పరం గౌరవించుకోవడం అని మనం ఒక అండర్స్టాండింగ్లో అనుకోలేము. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ ఉందనుకోండి, కాంగ్రెస్ డిమాండ్ చేయబట్టే బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది. అది ఇక్కడ పాయింట్, దాన్ని బట్టి అల్లుతున్నారు సార్. తెలంగాణ కనపడుతున్నారు, ఇద్దరు సేమ్ ఒపీనియన్ ఉంది అని దాన్ని బట్టి ఇద్దరు ఒకటే కావాలనుకుంటున్నారు బీఆర్ఎస్ అంటూ. కరెక్ట్ పాయింట్ తీశారు. అది ప్రాబ్లం ఉంటుంది అక్కడ. ఇష్యూ అది ఇష్యూలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అది అంతే తప్ప ఇది మీకు భావ సారూప్యతకు సంబంధించిన అంశం కాదు. ఐ డోంట్ బిలీవ్. నాకైతే నేను బీజేపీలో పనిచేసా, నేను బీఆర్ఎస్లో పనిచేసా, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా. ఈ మూడు పార్టీలకు ఉన్న సైద్ధాంతిక విభేదాల గురించి నాకు బాగా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే పార్టీ విధి విధానాలు వేరు కదా, ఎవరి విధానాలు అనుకున్నాయి. ఇది బీఆర్ఎస్కే సాధ్యం, అది ఇటు పోవడానికైనా ఇటు పోవడానికైనా. బట్ అది కాంగ్రెస్ అండ్ బీజేపీకి ఈ సఖ్యత సాధ్యపడుతుందని నేను అనుకోను, అంత స్టడీ చేసే కాబట్టి. ఓకే రైట్. ఇక ఇష్యూ బేస్డ్ వేరు. మీరు అన్నట్టు ఆ ఇష్యూ అట్లాంటిది ఉంటే ఎవరైనా, ఇప్పుడు నేను కూడా మాటల్లో మొన్న మీతో అన్నా, ఏమే ఎందుకే ఏంది అరెస్టులు, నువ్వు ఇంత పెద్ద పోలీసుల మీద ఎగురుతున్నావు, లేకపోతే మేము ఏదో ప్రేరేపించి అరెస్ట్ చేస్తున్నావు, లా అండ్ ఆర్డర్ లేదంటున్నావు, మరి నువ్వు కోదండరాంని ఎట్లా తలుపులు బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసావు, రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసావు చేసి ఈయన ఎవరు బండి సంజయ్ని కూడా అన్నాను, పార్టీ మాది కాకపోయినా బండి సంజయ్ని కూచలు కోసి ఆయన ఇంట్లోంచి ఎత్తుకుపోయేంత ఏం చేశాడు. ఆ విషయంలో నేను అట్లా అన్నాను అనుకోండి, చూసావా కాంగ్రెస్ ఇష్యూ బేస్డ్. ఇష్యూ మీద ఎవరైనా సరే మాట్లాడడానికి హక్కు ఉంటుంది, పార్టీల పరంగా ఉండదు. నేను ఒక విశ్లేషణ చేసుకుంటూ నేను కామెంట్ చేసి ఉంటాను, మా ఓన్ పార్టీ మీద చేశాను. అవును మాది మంచి ఉంటే మంచి అంటారు. క్లారిటీగా ఫస్ట్ కూడా ఒక మాట అన్నారు సార్, మీ పథకాలన్నీ కరెక్ట్గా అవలంబించకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పబ్లిక్ మాకు దెబ్బ కొడతారని చెప్పారు. అవును, అప్పటికి ఇప్పుడు దూరం వచ్చాం, కాస్త ఇంకో 2 పథకాలు యాడ్ అయినాయి కాబట్టి కొంచెం గాలి పీల్చుకునే అవకాశం వచ్చింది ఈ 2 మన ఈ పథకాల వల్ల. అంతకుముందు మీరు అన్నప్పుడు 2 నెలల కింద నేను ఒక పరిస్థితి బాగాలేదని చెప్పాను. ఇప్పుడు కాస్త వెసులుబాటు వచ్చింది బట్టి. ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్, గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం జరగలేదనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఎంతమందిని అకౌంట్ చేర్చుకున్నారు, ఎంతమందికి న్యాయం చేశారు, ఎంతమందికి ఇళ్ల స్థానాలు ఇచ్చారు, ఎంతమందికి సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకున్నారు అనేది ఎప్పుడూ లేదు. సో మీ ప్రభుత్వంలో కూడా జరుగుద్ది అనుకుంటే మీ ప్రభుత్వంలో కూడా జరగట్లేదు. ఏంటి సార్ మరి ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళు దాదాపుగా 1200-1500 మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడమే వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ పునాదుల మీద, వాళ్ళ పునాదుల మీద వచ్చింది రాష్ట్రం. బాగా అనిపిస్తుంది సార్ నిజంగా. ఇదైతే కరెక్టే. ఈ విషయంలో మరి ఎందుకు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు సీఎంకి నాకైతే తెలియదు, కానీ ఆయన ట్రాక్లో లేడు, ఈ విషయంలో ట్రాక్లో లేడు. ఎందుకంటే ఈ పార్టీ గత ప్రభుత్వం మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ చిత్రం చూస్తే అంతా ఉద్యమ ద్రోహులు, తెలంగాణ గురించి ఎన్నడూ మాట్లాడినాడు, వాళ్ళంతా ఆయనకు ముఖ చిత్రంలో ఉండేవాడు ఫ్రంట్ లైన్లో, మంత్రులుగా. అసలు ఆయన్నే కాళ్ళు రెక్కుతానాడు, మంత్రి ఉండే 2 టర్మ్స్లో. అది మన దగ్గర జరగకూడదు. ఉద్యమకారులంతా కూడా కోరుకున్నారు, పోయి ప్రచారం చేస్తారు, ఎస్ కాంగ్రెస్ని తీసుకొద్దాం, ఈయనొద్దు అనేటువంటిది మాకు లాభం కూడా జరిగింది ఉద్యమకారుల వల్ల. అయితే ఇప్పుడున్న సందర్భంలో కూడా ఆశించిన స్థాయిలో అది జరగట్లేదు. ఆశించిన స్థాయిలో మొన్న సత్కరించుకున్నారు కొందరు ప్రముఖులకు, ఇది ₹1 కోటి ప్రకటించి పాశం యాదగిరిని, గద్దరిని, చనిపోయిన
ఎవరైతేనో గూడ అంజన్ గూడంజన్ గారు ప్లస్ ఇప్పుడున్న మా పార్టీ కాకపోయినా గూరేటి వెంకన్న, తర్వాత ఎమ్మెల్సీ కదా ఆయన సుధార్ అశోక్ తేజ గారు, కవితాపరంగా ఆయన యొక్క కల్చరల్ ఇంపార్టెన్స్ని బట్టి. అందశ్రీ బట్ అందశ్రీకి అయితే ఆయన కూడా బెటర్ కదా, బెటర్ 100% డిజర్వ్స్ ఇట్. అప్పుడు ఆయనకి బెటర్ ఆ జాతీయ గీతం కింద ప్రకటించలేదు, ఇవన్నీ జరిగినాక ఇప్పుడు అది మొదలుపెట్టి కొంత ఒక స్టేజ్ వరకు అయితే కొంతవరకు వచ్చారు. కానీ ఆశించిన స్థాయిలోనే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ లిస్టులో మన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఉండాల్సి ఉండే, లేరు. ఎట్లాంటి 1969 అజిటేషన్లో జైలు పోయాడు 1 year. మరి జాదవ్ చనిపోతే ఇప్పుడు చనిపోయినా మనం గద్దర్ని గౌరవించుకున్నాం కదా, కేశవరావు జాదవ్ ఎందుకు లేడు ఆ లిస్టులో? ఉండాలి కదా. మరి నేను కాంగ్రెస్ నుండి ఆ మాట అని కూడా నేను పోయి చెప్పాలి కదా. నేను 3 months నుంచి టైం అడుగుతున్నా, నాకు టైం దొరకట్లేదు. మొదటి 2-3 మీకు ఇవ్వట్లా అపాయింట్మెంట్ నేను చెప్దాం అనుకున్నాను, ఇది కరెక్ట్ కాదు ట్రాక్లో. ఆయన బహుశా నేనేమైనా పదవి అడుగుదాం అనుకుంటున్నారో ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఇట్లాంటి విషయాలు చెప్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చే అవార్డులో కేశవరావు జాదవ్ ఉండాలి. ఈవెన్ జయశంకర్కి ఇచ్చినా తప్పలేదు. జయశంకర్ అనేవాడు సిద్ధాంతకర్త, పార్టీ మెంబర్ కాదు, ఆయన పార్టీ మెంబర్ కాదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది, ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చింది. అసలు మా పార్టీకి చెందిన సర్దార్కి పటేల్కి పేద ప్రపంచంలో ఎత్తైన విగ్రహాన్ని పెట్టింది. వాళ్ళు కూడా హిస్టారికల్గా ఆ సిగ్నిఫికెన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు గౌరవం ఇస్తున్నారు కదా, పార్టీ కాకుండా కూడా. మీకు చుక్కారామయ్యకి ఇవ్వాలా? చుక్కారామయ్య గారు ఎంత అద్భుతమైన క్యారెక్టర్ ఆయన. ఇప్పుడు ఎంతమందిని ఆణిముత్యాలని ప్రపంచానికి అందించాడు. ఐటీఐ రామయ్య ఆయన అసలు సిపిఎం నుంచి సపోర్ట్ చేసి పార్టీ తరఫున గెలిచాడు. నేను ఆయన పక్క సీట్లలో కూర్చున్నా కౌన్సిల్లో. ఇప్పుడు ఆయన 98 సీఎం పోయి వచ్చాడు అడిగి, మరి ఇట్లా మర్చిపోయాడు తెలియదు నాకు. ఆయన ఇంటికి పోయి సెలవు చెప్పొచ్చాడు ఆయన. సో ఆయనకు మీరు ఎందుకు ఇవ్వరు? ఆయన చుక్కారామయ్య కంటే మించిన వాడు ఎవడండి? ఆయన సిపిఎం బ్యాక్గ్రౌండ్ నుండి పార్టీ పరంగా అసలు తెలంగాణకు సపోర్ట్ వాడు చెప్పని సందర్భంలో పార్టీని ధిక్కరించి తెలంగాణ ఇవ్వాల్సిందని మాట్లాడాడు కౌన్సిల్లో. ఆయన ఈ సపోర్టెడ్ అవుట్ రైట్లీ తెలంగాణ. మరి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. అరే సిపిఎం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు జై తెలంగాణ అంటున్నాడని మీరు ఈరోజు మీ లిస్టులో ఉండాలి. ఆ 10 మందిలో 10 మంది గ్రేట్, నేను కాదనట్లే. ఆ 10-20 కానీ వీళ్ళను పెట్టాలంటాను. జయశంకర్ ఈడలో తప్పులేదంటున్నాను నేను, అంటే గౌరవించుకోవడంలో తప్పు. విమలక్క రావాలి కదండి. అసలు విమలక్కని మించిన పోరాటంలో ఎవరండి? తెలంగాణ ఉద్యమంలో 75 రోజులు జైల్లో ఉందండి. ఇప్పుడు సీఎం ఎన్నిసార్లు గద్దర్ విమలక్క పోరాటం లేకుండా తెలంగాణ వచ్చేదా అన్నాడు. గద్దర్ విమలక్క 2 సార్లు అన్నాడు. గద్దర్ సరే ఏదో రకంగా గౌరవించుకున్నావు, కూతురుని తెచ్చి ఎమ్మెల్యే చేసావు, విమలక్క ఎందుకు ఇవ్వాలి కదా. సో ఇట్లాంటివి కొన్ని నేను చెప్దాం అనుకున్నా. ఒక 2-3 months నుంచి నేను టైం అడుగుతున్నా. నాకు ఏ కారణం చేతనో మరి నేనే పదవి అడుగుతా అనుకుంటున్నారో, మరి నా పర్సనల్ అజెండా అనుకుంటాను నాకు తెలియదు. కానీ మొదటి 2 monthsలో నాకు 6 times టైం ఇచ్చాడు సీఎం. ఈ 3 monthsలో 30 seconds కూడా ఇవ్వాలి. అది ప్రాబ్లం. సో ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నా. అండ్ అప్లికేషన్ అడిగావు నీకేం కావాలని. అందులో ఉద్యమకారుడు అయితే నువ్వు నీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత క్లెయిమ్ చేసుకున్నావు, నీకు 250 yards ఇస్తా అన్నావు. అది కూడా మరి పెండింగ్ ప్రామిసెస్. ఉద్యమ కాలంలో అన్నాం కదా 250 గజాలు కోదండరామ్ గారికి ఇచ్చావు. సరే మంచి వచ్చాడు, జేఏసీ నాయకుడు గుర్తించావు, గుర్తించలేకపోయింది, మీరైనా కనీసం ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలే కదా. ఈయనైతే 2016 దాకా పాప ఆయన ఒక్క మాట కూడా అలా. జేఏసీ చైర్మన్ ఉండి అందరినీ కలుపుకొని పోయాడు. కేసీఆర్ని కూడా ఆయన కోపం ఉన్నా తిట్టలేదు. ఆయన మాత్రం 100 తిట్లు తిట్టిండలేండి. ఆయన అడ్డగోలు తిట్టాడు. 2016 వరకు పాపం ఇంత ఓపిక పెట్టాడు. తర్వాత పార్టీ పెట్టాడు. ద్రోహం అంటే కోదండరామ్ గారి విషయంలో వాళ్ళు చేసింది మా దారుణం అండి. అదొకటి ఇంటి మీద శ్రీకాంతాచారి గారు వాళ్ళ అమ్మ విషయంలో చేసింది. అసలు వాళ్ళు నిజంగా తెలంగాణ మీ ఉద్యమం మీద గౌరవం ఉంటే నువ్వు ఆ శ్రీకాంతాచారి మదర్కు ఎమ్మెల్యే టికెట్ ఎందుకండి? నువ్వు రాజ్యసభ పంపు, లేదనుకుంటే ఇక్కడ పెట్టి ఎమ్మెల్సీగా నీ చేతిలో ఎంతసేపు ఎందుకు అంటే ఇట్లా వాళ్ళ అగౌరవపరిచి బదనామై వాళ్ళ రాత్ ఆఫ్ ద పీపుల్, రాత్ ఆఫ్ వారియర్స్ ఎదుర్కొని ఆ ఫలితం మాకు లాభం జరిగింది. ఒక సీనియర్ లీడర్ అన్నాడు నాతో ఈ మాట అంటే, అన్నాడు అసలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి చర్చ ఎక్కడ తెలిపి అన్నాడు. అది కరెక్ట్ కాదు. నేను అన్నాడు ఇక్కడ ఎవరు చేస్తున్నాడు, ఉద్యమకాడా కాదని ఆలోచిస్తున్నాడా అన్నాడు. ఆ మాట వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత ఉద్యమకారులు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీరు అప్లికేషన్ ఇచ్చారు కదా, మేమే ఇచ్చాం కదా. బాబు నువ్వు ఏ పోరాటాలు ఉన్నావు, నీకు 250 yards ఇస్తాం అప్లికేషన్ పెట్టుకుంటే వేలాది మంది అప్లై చేశారు. మరి దాన్ని ఏదో స్టార్ట్ చేయాలి ఇతర స్కీమ్తో పాటు. ఇప్పుడు డిలే అవుతున్న స్కీమ్ అది కూడా ఉంది.
అంతే కదా సార్, అంతే. సో అది వాళ్ళు కూడా నారాజులు ఉన్నారు పాపం నిజంగా చాలా కూడా మంది. ఉద్యమం గురించి ఇప్పుడు ఎవడు మాట్లాడకపోయినా ఉమ్, అక్కడ ఉద్యమ వాగ్దానాలు భంగం చేసే కేసీఆర్ బదనామయ్యాడు, అవును. ఉద్యమ ద్రోహులను గౌరవించే బదనామయ్యాడు. సో అది మనం చేయకూడదు ఖచ్చితంగా. ఉమ్. మనం ఐ డోంట్ నో రియల్లీ ఆయనకి అడ్వైజర్స్ మరి ఏం చెప్తున్నారో ఆయనకి తెలియదు. ఆయనకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. కొన్ని విషయాలు నాకైతే అనిపిస్తుంది, కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి గారు ఆయన ఏంటో ఆయన ఒక మంచి ఉత్సాహవంతుడు, బాగా చేయగలరు aggressive ఉన్నాడు. నిజంగా సార్. మీరు ఏమని అనుకోండి, మేమైతే లిటరల్లీ అంటే మేము సర్వేలు చేసాం కదా అప్పుడు మా ఛానల్ తరపున, రేవంత్ రెడ్డి గారు రావాలని మేము కూడా గట్టి కష్టపడ్డాం, పని చేసాం. నేను కూడా కోరుకున్నా. ఒక్కసారి అవకాశం. బీజేపీలో 7.5 ఏళ్ళు ఉన్నా, ఆ, నాకు జాతీయ స్థాయిలో 4 పోస్టులు ఇచ్చారు. నేను నేషనల్ కౌన్సిల్ మెంబర్, నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్, ప్లస్ SC/ST కమిటీ మెంబర్. నేను 4 పోస్టులు వదులుకొని నేను ఇక్కడ ఈ పార్టీలో ఇప్పుడు 11 ఏళ్ళు అయింది, నాకు ఏ పోస్ట్ లేదు. ఓకే. నేనైనా ఉన్నా, ఎందుకంటే మేము ఎవడు కొట్టేవాడు కనపడలా, రేవంత్ రెడ్డి తప్ప. అవును. ఆ టైంలో బీజేపీ కొలాప్స్ అయింది, బండి సంజయ్ని పక్కన పక్కకు పెట్టడం వల్ల బీజేపీ మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది. Yes, చూస్తే 100% మేమేంటి ఈ ప్రభుత్వం పోవాలి, ఇప్పటికీ దుర్మార్గులు. ఆ అంశం గురించి వాళ్ళు మననం చేసుకోవట్లే అదే ఎవరో బీజేపీ వాళ్ళు. అది దాన్ని కూడా వదిలిపెట్టేసి వాళ్ళు పక్క పెట్టారు, ఎందుకంటే అది కాంట్రవర్సీ, అది వాళ్ళు దాన్ని ఒప్పుకోలేరు, అది తప్పు జరిగింది. అది నిజంగా అట్లే ఉండుంటే వాళ్ళకి 30-40 సీట్లు వచ్చేవి, హంగ్ అసెంబ్లీ అయి ఉండేది. కనీసం లేదా 20 సీట్లను వచ్చేసారు. బండి సంజయ్ దిగగానే అది కొలాప్స్ అయితే కాంగ్రెస్ వేసింది. లేవంగానే నీకు ప్లస్ అయింది అది. మేము వచ్చాం, మాలాంటి వాళ్ళం కూడా ఇక వీళ్ళతో కాదనుకొని మేము ఈ పార్టీలోకి వచ్చాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీ ఆయన అప్పుడు ఎట్లా ఎంత అగ్రెసివ్గా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే అగ్రెసివ్ ఉన్నాడు. కానీ కొన్ని విషయాలు ఏదైతే గతంలో వాళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. అది నాకు అవకాశం వస్తుంది ఖచ్చితంగా చెప్తా. నేను పర్సనల్ ఎజెండాతో ఆయన కలుద్దాం అనుకోవట్లే, ఇట్లాంటి అంశాలు కొన్ని సరే, ఈ మాధ్యమం మా మాధ్యమం ద్వారా అయినా ఆ విషయానికి చేరుకుంటే సంతోషం. ఎవరు చెప్తున్నాడు అది. కానీ యాక్చువల్గా నిజంగా రేవంత్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళని ఒపీనియన్ తీసుకోవాలనుకోవాలి. ఎంతమంది ఉద్యమకారులు నాలాంటి బోర్డు అలాగే కాదు సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు, మంచి పొజిషన్ నుంచి వచ్చారు కదా. ఎవరు పోయి కోదండరామని పిలిచి సలహా తీసుకో. ఇప్పుడు 10 మంది నువ్వు ఉద్యమకారులు ఐడెంటిఫై చేస్తున్నావు, కోదండరామన్ వీళ్ళు ఆయన తెలియనివాడు అని చెప్తాడు కదా. ఆయన చెప్తాడు విమలక్ ఉంది దిలీప్ కుమార్ నాడు, లేకపోతే జాదవ్ గారికి మనం సూపం పెట్టాలి, విగ్రహం పెట్టాలి, లేదా కొండాలక్ష్మి బాబు పెట్టాలా, లేదా జయశంకర్ గారు. ఇవన్నీ ఆయన కూడా గురువు, జయశంకర్ గారు కూడా కోదండరామ్ గురువే. సో ఆయన సలహాలు తీసుకున్నా ఉద్యమానికి సంబంధించిన వరకు కరెక్ట్ సలహాలు ఇస్తారు కదా. సో ఐ డోంట్ నో, సమ్వేర్ సంథింగ్ కొంచెం తేడా ఉంది. సో అంటే నమ్మకం ఉందా పోనీ ఈ ప్రభుత్వంలో? లెటస్ సీ. ఇంతకుముందే అన్నట్టు ఆఫ్టర్ ఆల్ 4 months తీసేస్తే ఎఫెక్టివ్గా పరిపాలన అది కాదు ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుంది, జరగాలి. ఉద్యమకారులు జరగకపోతే మేము కూడా కొట్లాడతాం, మాకేం పోమాటం లేదు. అసలు తెలంగాణ కోసమే ఉద్యోగాలు రాజీనామా చేసి ఉద్యమంలో దూకిన మాలాంటి వాళ్ళకి ఇదో లెక్కే కాదు. ఉద్యమ ఆకాంక్ష నెరవేరకపోతే ఊరుకునే సమస్య లేదు, మళ్ళా ఉద్యమ జెండా ఎత్తుతాం. అంటే ఆ పార్టీ ఉద్యమ ద్రోహులను హక్కును చేర్చుకుంది, ఈ పార్టీ కూడా చేర్చుకుంటుందా అనేది కదా. అట్లా చేర్చుకుంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఉద్యమ ద్రోహుల దగ్గర తీసుకుంటే ఊరుకునే సమస్య లేదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా అంటే మనం ఈ 2 అంశాల మీద మాట్లాడుకున్నాం. సో నిజంగా ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకోవడం, ఫర్దర్గా మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో దిలీప్ గారి యొక్క అభిమతం చాలా క్లియర్గా ఉంది. ఉద్యమకారులకి గత 10 ఏళ్లుగా ఏం జరగలేదు, ఈ ప్రభుత్వంలోనే జరగాలి, అది మా ప్రభుత్వం అయినా ఇంకొకరి ప్రభుత్వం అయినా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు ఈ విషయంలో మాత్రానికి. ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడడం దిలీప్ గారి నైజం. సో ఈసారైనా ఈ ప్రభుత్వంలో ఉద్యమకారులకు మంచి న్యాయం జరగాలని మా టీవీ ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్.